అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శత్రువును కొడితే ఇంకొకడు చెప్పాడు వీడు కణికుడు. క్రుద్ధోప్యక్రుద్ధ రూప స్యాత్ స్మితపూర్వాభిభాషిత. ఎంత కోపం వచ్చినా శాంతంగానే కనపడాలి. కోపం పెరిగే కొద్దీ చిరునవ్వు పెరుగుతూ ఉండాలిట. ముందర చిరునవ్వు నవ్వుతోనే వాటితోటి మాట్లాడాలిట. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష వహించడం మాత్రం పనికిరాదు. ప్రహర్ష్యన్ ప్రియం బ్రూయాత్. కొడుతో కూడా ఇష్టంగానే మాట్లాడాలిట. ఎందుకనంటే పరాయి వాడికి వాడు కొట్టాడా, వీడు వెళ్లి వాడు నన్ను కొట్టాడని చెప్పినా గాని నీ మీద ఎంత ప్రేమగా మాట్లాడతాడు అందరి దగ్గర. వాడు కొట్టుండరా చీకటి దాటిని అవ్వడం అనుకుని ఉంటావు నువ్వు అని ఎదటివాడు కూడా అనాలి. అంచేతను కొడుతో కూడా ప్రియమే మాట్లాడాలిట, ప్రియంగానే మాట్లాడాలిట. వాడితో కొట్టబోతోనూ ప్రియమే మాట్లాడాలి, కొడుతోనూ ప్రియమే మాట్లాడాలి. ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్. ప్రహరన్నది భారత రెండు సందర్భములలోనూ కూడా. అందుకే మీకు విశాఖదత్తుడు రాసింది ముద్రా రాక్షసం. అందులో ఒకడు వస్తాడు, వాడి మీద వీడికి సదభిప్రాయం లేదు. అయ్యో వచ్చారా, రండి రండి దయచేయండి ఇలా కూర్చోండి అంటాడు. అయ్యో బాబోయ్ అనుకుంటాడు వాడు గుండెల మీద చేసుకుని. వీడు నన్ను ఇంత మర్యాద చేస్తున్నాడా, అయిపోయింది నా పని అని. అంచేత వీడు మర్యాద చేశాడంటే ప్రమాణం తవ్వేశాడు అనమాట బొయ్యి. అంచేతను వీడి ప్రియము మాట్లాడుతున్నాడు అంటే కొట్టబోతున్నాడు అని చెప్పని అలా దొరకకుండగా ప్రియము మాట్లాడాలిట. ఇక్కడ ఉన్నటువంటిది అది. ప్రహృత్య జ కృపాయీత. కొట్టేయాలి. రాత్రేమో మర్డర్ చేయించాడు, మొన్నాడేమో సంతాప తీర్మ ఏమిటి సానుభూతి సందేశమేమో పేపర్లో వేయించుకున్నాడు. ఇదిగో అది కావాల్సింది. చంపేసిన తర్వాత వాడి కోసం ఏడవాళ్ళట మళ్ళీ. ప్రహృత్య జ కృపాయీత శోచేత జ హృదేత జ. వెళ్లి పరామర్శ చేసి అయ్యో పాపం పోయాడా అని యువతల చూసిన తర్వాత గొళ్ళు మనాలట వాళ్ళని చూసి. అయ్యో నువ్వే పోయావుటరా, నాకు ఉడికెళ్ళిపోయింది అని చెప్పని ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇంకా వాడు కొడుకో వాడికి సంబంధించి మరి ఏం చేస్తాం, అయింది ఏదో అయిపోయింది, ఇక మీరేం విచారపడకండి, వాడి సంగతి ఏదో నేను చూస్తాను కదా ఎవడు చేశాడో అని చెప్పని వీడినేమో ఊరడించాలట మళ్ళీను. ఇదిగో ఇన్ని రకములైనటువంటి సాధనాన్నాస్తికాంశ్చౌరాన్ విషయే స్వే నవాసయేత్తు. ఇదొకటి. చేతనైతే భాగ్యవంతుడిని చెయ్యి, లేకపోతే పేదవాళ్ళని రాజ్యంలో ఉండనివద్దన్నాడు పైగా. వాళ్ళని పేదవాళ్లను ఉండనివ్వద్దు అంటే వాళ్ళని కూడా భాగ్యవంతులు చేయడం అనేది అది గొప్ప ఇది. కానీ అందరినీ భాగ్యవంతుల్ని చేస్తాం, చేయడానికి వీల్లేదు కనుక దరిద్రుల్ని తరిమి అన్నాడు రాజ్యం నుంచి. ఎంచేత వాడు ఉంటే ఎప్పటికైనా కానీ వాడితోటి ప్రమాదమే. అందువల్ల దరిద్రుల్ని దేశంలో ఉండనివ్వకు అన్నాడు. మనం కొన్ని రాష్ట్రాల వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆంధ్రదేశంలో అడుక్కు తినేవాళ్లు చాలా మంది తెలుగు వాళ్ళు కాదు.
తెలుగు వాళ్ళు కాని వాళ్ళు ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చి ఇక్కడ అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి తోలేస్తున్నారు, వాళ్ళకి ముక్తి పెట్టడం లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇది పెడుతూ ఉంటారు. అంచేతన అధాన్ నాస్తికులైనటువంటి వాళ్ళు కూడా ముప్పే. అలాగే దొంగలు, వీళ్ళని రాజ్యం నుంచి పూర్తిగా తరిమేసేయన్నాడు. ఇలాగైన తరువాత ఇహ అంజలి శపథ ఇవన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు జనంలో కానీ మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద ఉద్యోగం కూడా చేశాడు. ఆయన మనుషులు ఎవరైనా ఎరుగున్న వాళ్ళు కనిపిస్తే నమస్కారం నమస్కారం అంటాడు. అంత దూరం నుంచి సరిగ్గా ఎప్పుడు ఆయన పోజు ఇదే ఇలాగే ఉంటాయి ఆయన చేతులు. అందరూ ఇలా నమస్కారం పెడితే మీకు తెలుసు, ఇలా అంటాడు. అక్కడ నమస్కారం పెడితే ఇలా నమస్కారం పెడతాడు. ఎప్పుడు ఇలా ఇలా అంటూ వస్తాడు. ఏమి వినయం, ఏమి భక్తి, పెద్దల పట్ల ఎంత ఇది అని అందరూ అనుకుంటారు. ఎక్కడ ఎంగిల్ చెప్తాడు, కాకిని కూడా కొట్టడు. ఆయన చందా అడిగితే మీరు కాలేజీ కనండి, హై స్కూల్ కనండి, ఎందుకనండి, ఏ ఇదైనా కానీ ఆయన దగ్గర నుంచి పరమ నిరుపకారి ఆయన గారు. ఎవరికి కూడా ఉపకారం అనేటటువంటిది చేయడు. కానీ పైకి మాత్రం ఇలా అంజలి దోసిలి పెట్టడం, చంపేస్తాను నేనున్నానుగా నీకెందుకని శపథాలు చేయటము, బతిమాలటము, తర్వాత శిరస పాదవందనం, పాదాల మీద పడి శిరస్సుతో నమస్కారం చేయడం, ఆశాకరణం, ఆశ చూపించడము. ఎందుకు నేను చూస్తానుగా మీ పని అయిపోతుంది అని చెప్పి వాడికి ఏదో చేస్తూ ఉండాలి. నువ్వు ఎంత బాధపడుతున్నావా అంటే నీకు కనీసం ఆ మాత్రం బిజినెస్ అయినా నీ దగ్గర ఉండాలయ్యా. అవును, నువ్వు అసలు ఆ వేలంపాట నువ్వు ఎందుకు పాడుకున్నావు కదూ, మళ్ళీ ఎప్పుడుంది వేలంపాట అంటే ఆ వేలంపాటలో వీడు సాయం చేస్తానని అనడు. మళ్ళీ వేలంపాట ఎప్పుడుంది అంటాడు. అంటే అవును, అలాగా, సరేలే. ఏమిటి సరేలే, వాడు అడిగింది లేదు, వీడు అవునన్నది లేదు. ఇక వీడు మనవాడే, వీడి వల్ల మనకి తర్వాత పాట మనకు వస్తుంది అని అవతల వాడు అనుకుంటాడు. ఇలా ఆశ చూపించాలట ప్రతి వాడికి. దానికి కారణం చెప్పాడు. ఏ ఆశ లేకపోతే మనతో ఎవడు మాట్లాడతాడు అని చేతను ప్రతి వాడికి కూడా ఆశ చూపిస్తూ ఉండాలి. ఆ ఆశ కారణంగా వాడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను ఒక కథ విన్నాను. గాడిదల మీద బరువు వేసి తోలే వాళ్ళు ఏం చేస్తారట అంటే 4 గాడిదల మీద వేయవలసిన బరువు ఒక గాడిద మీదే వేస్తారు. వేసి ఆ గాడిద పైన ఓ వెదురుగర్ర ఒకటి కడతారట. ఆ వెదురుగర్ర ఈ సామాను మీద వేసి కడతారు. అది దీని తల ముందు ఇంకో గజం ముందరకు ఉంటుంది. అది దానికి ఇంత పచ్చగడ్డి కట్ట ఒకటి వేళ్లాడదీస్తారు. అది సరిగ్గా దీని తల ఎత్తులోనేమో అది ఉంటుంది. గాడిద ఇక్కడ నుంచుంటే దాని కళ్ళకి ఒక గజం దూరంలో పచ్చగడ్డి కట్ట వేళ్లాడుతూ కనిపిస్తుంది. అది వెళ్లి తిందాము అని చెప్పని అనుకుంటుంది. నిజానికి బరువు మొయ్యలేదు, నడుము విరిగేటట్లుగా ఉంది. ఒక్క అడుగు వేసామంటే ఆ మూట దొరుకుతుంది కదా, ఆ పచ్చగడ్డి మూప దొరుకుతుంది కదా, కట్ట దొరుకుతుంది కదా అని ఇది పరుగు పెడుతుంది. ఇది అడుగు వేస్తే అది అడుగు ముందరకెడుతుంది. దీనికే కట్టింది అది ఇంకా పరిగెత్తి అది పరిగెడుతూనే ఉంటుంది. పరిగెట్టే కొద్దీ అది అలా ముందరకెడుతూనే ఉంటుంది. ఇది ఆశాకరణము అని చెప్పానంటే ఆశ కల్పిస్తూ ఉంటే వాడు పరిగెడుతూ ఉంటాడు. ఆశానామ మనుష్యాణం కాచిద్ ఆశ్చర్య శృంఖల యయా బద్ధా ప్రధావంతి ముక్తాస్తిష్టంతి పంగువతు అన్నాడు. ఆశ ఒక వింత సంఖ్యలటది. సామాన్యంగా సంఖ్యలు ఏమిటంటే ఎవడికి సంఖ్యలు వేశామో వాడు కదలలేదు, ఎవడికి సంఖ్యలు తీసేశామో వాడు పరిగెత్తగలుగుతాడు. ఈ ఆశ అనే సంఖ్యలు గనక మనం కాళ్ళకి తగిలిపించామో వాడు పరిగెడతట్టండి. ఇక కూర్చోకుండా వాడు మెరాథన్ రన్నింగ్ లో పాల్గొనేటటువంటి వాళ్ళగా వాడు పరిగెడతాడు ఏకంగానే. ఈ ఆశ అనే సంఖ్యలు ఎవడు తీసి అవతల పారేశాడో పంగువతో 2 కాళ్ళు విరిగిపోయిన వాళ్ళ కూర్చుంటట్టు వాడు మళ్ళీ కదలలేదు. అంచేత ఈ సంఖ్యలు ఏమి సంఖ్యలో గాని ఇది విచిత్రమైన సంఖ్యలా అన్నారు. ఏం తాపత్రయపడుతున్నాడో చూడండి, ఏం బాధపడుతున్నాడో చూడండి. ఆశ వాడిని అలా ఏడిపిస్తోంది. నిద్ర లేదు, హారం లేదు, మంచి బట్టలు వేసుకోడు అని చెప్పి ఇలాగా వెనకాల నుంచి అంటూ ఉంటారు అనేటటువంటి వాడు. అంచేత నా ఆశలో ఉన్నటువంటి వైచిత్ర్యము అది అన్నారు. ఆశాయా దాసాయే దాసాస్తే సర్వజీవలోకస్య ఆశా దాసీయేషాం తేషాం దాసాయతే లోక. ఎవడు ఆశకు దాసుడయ్యాడో ఇక వాడు సమస్త లోకానికి కూడా దాసుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.